ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా, మరి మెదక్లో ఎట్లెట్లున్నాయి రాజకీయాలు, ఏ పార్టీ పరిస్థితి ఎట్లుంది, అసలు ఓటర్లు ఏమనుకుంటున్నారు అనేది అస్కరమ్మని మా సంగప్పన్ దోల్నా మరి ఏం చెప్తాడో ఇందాం. ఏం సంగప్పన ఏడున్నావు? మొత్తం మెదక్ జిల్లాలో వివిధ ప్రాంతాలు తిరుగుతున్నాను. పొద్దుగాల సంధి తిరుగుతున్నట్టున్నావు కదా, జరంత ఛాయ్ నీళ్ళు తాగుపో. నేను ఛాయ్ తాగలేదు నిజానికి. తాగు తాగు, ఒక పెద్ద మనిషి ఏదో మాట్లాడతాడట, మాట్లాడి జరసేపు. గుడ్డని చేస్తుంది రాయి, ఎవరికి తలుగుతుందో తెలియదు దెబ్బ. ఏంది పవన్ కళ్యాణ్ లెక్క ఫిలాసఫీలు మాట్లాడుతున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనా మారే అవకాశం ఉంటుందా రాజకీయం? నేను ఒక్కటంటే గెలుస్తావా? నువ్వంటే నేను గెలుస్తానా? సీదా చెప్పమనే, గీన లీడర్ల కంటే ఎక్కువ సుడులు పెట్టుకుంటా మాట్లాడుతున్నాడు కదా, ఇంతకు ఓటెవల్కి గుద్దుతాడో అడుగు. అంటే తెలంగాణ విషయంలో రెండు ఉన్నాయి. మరి తెలంగాణ తెచ్చిన పార్టీ ఒకటి ఉంది, ఇచ్చిన పార్టీ ఒకటి ఉంది. రెండింటికి గుద్దాలి అంటాం. ఈయన అటు ఇటు కాకుండా రెండు దిక్కులా మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా చంద్రబాబుకే గుద్దేటట్టున్నాడు. పో నెక్స్ట్. ఓట్లు ఎవరికి వేస్తావు? మంది అంతా ఎటేసే అవకాశం ఉంది. తెలంగాణకే వేస్తామని ఉన్నదయ్యా. టీఆర్ఎస్ఆ కాంగ్రెసా? లేదు, తెలంగాణకే. ఈ పెద్ద మనిషికి ఒకటే ముచ్చట తెలిసినట్టున్నది పాపం. ఇంకెవరినన్నా పట్టుకోపో. హగాగో మెల్లగా మెల్లగా. ఎట్లా ఉంటాయి ఈసారి రాజకీయం, ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? టీఆర్ఎస్ పోటీ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ కు దెబ్బతీసే అవకాశం ఉంది. గాడెవలో ఉన్నారు చూడు, గాయన వల్కరి. ఎన్ని ఏళ్ల నుంచి చాలా పార్టీలు అధికారంలోకి వచ్చేపోయాయి. మీ మెదక్ జిల్లాకు చేసింది ఏమైనా ఉందా? ఇంకా మీ సమస్యలు అట్లనే ఉన్నాయా? మెదక్ జిల్లాకు ఎవరు ఏం చేసిండు, ఏ పార్టీ చేసిండు, ఏ ఎమ్మెల్యే చేసిండు, ఏ ఎంపీ చేసిండు, నేను మీతోనే అడుగుతున్నాను. ఈయనెవలో ఉల్టా ప్రశ్నలు అడుగుతున్నాడు. ఓ అంకులు, నిన్ను చెప్పుమన్నాడు, అడుగుమనిలే. ప్రశ్నకు ప్రశ్ననే జవాబు లెక్క చెప్పే గీన. ఏందో ఏమో పోరని అడిగే. చెప్పండి, ఎవరికి ఇస్తాం? ఎవరికి ఇస్తాం అంటే ఫ్రాంక్ చెప్పలేము కదా. అంటే మా సంగప్పని అడిగినా చెప్పవా? ఇప్పటికీ ఒకరు డిసైడ్ అయి ఉంటాయి ఎవరికి వేయాలని. డిసైడ్ పబ్లిక్ పబ్లికే చెప్పవా? చెప్పొద్దు. పోరాడు సిగ్గుపడుతున్నట్టుండు. ఇంకెవరన్నా అడిగే. సార్ మీరు చెప్పండి, ఈసారి ఎలక్షన్ లో ఎవరి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది? ఎవడో మూర్ఖుడు 200 తీసుకొని ఓటేసిన వాడు మూర్ఖుడు. మంచిగా చెప్పిండు గీనెవలో మొత్తానికి. ఇది మెదక్ జిల్లాల ఓటర్ల రియాక్షన్. ఏమంటావు సంగప్పన్న, ఏమనిపించిందే నీకు? ఓవరాల్ గా చూస్తున్నట్టయితే మెదక్ జిల్లాలో ఈసారి భిన్నమైనటువంటి రాజకీయ వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. మంచిది మంచిదిగా మస్తు చెప్పినావు. బాగా ఎండ కొడుతున్నట్టుంది, నీడ పట్టుకుంటూ జర మరి.